టు జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ కొత్తపేటలో అప్పు చెల్లించే విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఎమ్మెల్యే కొడాలి నాని, మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్. టీడీపీ పార్టీలో ఎటువంటి సంక్షోభం లేదన్న ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. తెలుగుదేశం పార్టీ ఒకే కుటుంబం అంటూ వెల్లడి. అధ్వాన్నంగా గుడివాడ పామర్రు జాతీయ రహదారి తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్న అధికారులు. గుడివాడ కొత్తపేట నందు ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణ వ్యవహారంలో పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని, మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్లు ఆరోపించారు. గుడివాడ కొత్తపేట నందు ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలో రెండు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే కొడాలి నాని, మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్లు ఆరోపించారు. కొత్తపేటకు చెందిన పెద్ది నారాయణ అదే ప్రాంతానికి చెందిన ఎర్రోడు అనే వ్యక్తికి కొంత మొత్తం ఇచ్చాడు. ఎర్రోడు అప్పు తీర్చడం లేదని ఆదివారం రాత్రి నారాయణ అతనిని నిలదీశాడు. దీంతో ఎర్రోడు నారాయణపై దాడి చేశాడు. అనంతరం నారాయణ కూడా ఎర్రోడిపై దాడి చేయడం జరిగింది. దీనిపై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకునేందుకు వెళ్లగా పోలీస్ పక్షపాత ధోరణితో ఎర్రోడుపై కేసు పెట్టి అతనితో పాటు మరికొందరిని అరెస్టు చేయడం జరిగిందని, ఎర్రోడి ఫిర్యాదుపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ఎమ్మెల్యే నాని మరియు కటారి ఈశ్వర్ కుమార్లు ప్రశ్నించారు. దీనిపై సిఐ రమణ మాట్లాడుతూ నిందితులను కోర్టుకు హాజరు పరుస్తామని, కోర్టు వారు ఆదేశాలు ఇస్తే కానీ కేసు నమోదు చేయలేమని తెలిపారు. దీంతో ఎమ్మెల్యే నాని అరెస్టు అయిన వారికి స్టేషన్ బెయిల్ ఇప్పించారు. కొత్తపేటకు సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు బంధువులు దగ్గరగా బాబాయ్ కొడుకు ఒక 750 రూపాయలు ఇవ్వాల్సి వచ్చి అడిగితే 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో ఇస్తానని చెప్తే దానికి కాలర్ పట్టుకుని చిన్న ఘర్షణ జరిగిన దానికి పొద్దున కేసులు పెట్టుకున్నారు. 2 పక్కల పొద్దున్నే మా అడప బాబ్జీ గారు ఆ వార్డు కౌన్సిలర్, వైస్ చైర్మన్ ఇద్దరిని పిలిపించి మాట్లాడి చిన్న చిన్న ఇష్యూలకి గొడవలు ఎందుకు, స్టేషన్ దాకా ఎందుకని చెప్పి వాళ్ళతో ఇద్దరితో కూడా రాజీ మాట్లాడినాక యలవర్తి శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ ఇందాక సాయంత్రం మరి సిఐ గారితో, ఎస్ఐ గారితో మాట్లాడితే చిన్న కేసులే, బెయిలబుల్ కేసులు ఇద్దరికి బెయిల్ ఇచ్చి పంపించేస్తాను, మళ్ళీ ఫర్దర్గా గొడవ జరగకుండా చూడాల్సిన బాధ్యత మీదంటే అలాగే నేను తప్పకుండా గొడవ జరగకుండా చూస్తానని చెప్తే మరి ముద్దాయిలుగా ఉన్నటువంటి మా వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని స్టేషన్కి పంపించాం. తర్వాత మరి చైర్మన్ ఇక్కడికి ఆ పక్కన కొట్టిన వాళ్ళని ఒక 5-6 కారులో ఎక్కించుకొని స్టేషన్కి వచ్చి వాళ్ళని మీద కేసు కట్టకుండా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా మీద కేసు కడతాకి మీకు హక్కు లేదని చెప్పి సిఐ గారితో మాట్లాడి వాళ్ళని మళ్ళీ కారులో ఎక్కించుకుని వెళ్తా స్టేషన్లో ఇక్కడ ఉన్నటువంటి మహిళలను కూడా చూడకుండా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టర్లుగా ఉంటున్నారు, మీ అంతు చూస్తాను, మీ కత్తి తేలుస్తానని చెప్పి వాళ్ళకి వార్నింగ్ కూడా ఇస్తే మరి వాళ్ళు ఫోన్ చేయడం వలన నేను రావడం జరిగింది. మరి అదేవిధంగా వాళ్ళల్లో చాలామంది ఈ ఫ్రూట్స్ పళ్ళ వ్యాపారం చేసుకుంటున్నారు. గతంలో నుంచి కూడా ఈశ్వర్ కుమార్ గారితో వ్యక్తిగత సంబంధాలు ఉంటాం. ఆయన 2 పక్కల కూడా ఆయనతో చెప్తే మరి ఇద్దరి మీద కూడా కేసులు లేకుండా రాజీ పడమని చెప్పి ఆయన చెప్పినప్పటికీ మరి మధ్యలో తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి ఈ బేసీలని చీల్చి 2 వర్గాలు చేసి ఏదో లబ్ధి పొందాలన్నటువంటి ఉద్దేశంతో ఒక వర్గాన్ని బుధాన్ని వేసుకుని వచ్చి వార్నింగ్ ఇస్తే మరి ఆయన కూడా వచ్చి న్యాయం వైపు నిలబడినందుకు ఆయనకు కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. కాబట్టి ఈ గుడివాడలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ఒకటే ఆలోచించుకోవాలి. మీరు నీతిగా, న్యాయంగా, నిజాయితీగా మరి మీ పనులను మీరు చేయాలి. లేని పక్షంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాబోటి వాళ్ళం, అదేవిధంగా న్యూట్రల్గా ఉన్నటువంటి ఈశ్వర్ కుమార్ గారు లాంటి వాళ్ళు మేమందరం కూడా కలిసినట్లయితే మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే అధికారం ఎప్పుడు శాశ్వతంగా ఎవరికి ఉండదో. అనేక మందిని చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం, అనేక మందికి అధికారాలు మారుతూ వస్తూ ఉన్నాయి. మీరు ఏ కార్యక్రమాలు చేస్తే రేపు ప్రభుత్వాలు మారినప్పుడు మీరు కూడా వీటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి గుడివాడలో తీసుకురావద్దని చెప్పి కోరుతున్నాను. కొత్తపేటలో చిన్న సమస్య 700 రూపాయలు బాకీ ఉందని చెప్పని చిన్న సమస్య వస్తే అది స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీకి చెందిన కౌన్సిలర్ గారు ఆయన దాన్ని పరిష్కారం చేసేసారు. నిన్నే అది రాజీ చేశారు. ఇద్దరు మీరు ఒకటే మీరు బంధువులు, మీరు దీని సమస్యను పెంచుకోకండి, మీరు కలిసి ఉండండి అని చెప్పడం వాళ్ళు అక్కడితో సమస్య పరిష్కారం అయిపోయింది. కానీ స్థానికంగా
ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా యలమతి శ్రీనివాసరావు గారు, ఆయన చైర్మన్ గారు, ఆయన మళ్ళీ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి, రాజీ అయిపోయిన సమస్యని మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు తప్పు చేసినా కూడా పోలీసులు వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోకూడదు, అవతల పక్కన తప్పు చేయకపోయినా కూడా వాళ్ళని మాత్రం లోపల వేయించాలని చెప్పని అధికార మదంతో, మాకు అధికారం ఉంది కాబట్టి, మేము అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి మేము చెప్పిన మాట నడవాలి, మేము చెప్పిన మాట పోలీసు వినాలి అనే అహంతో ఆయన ఈరోజు పోలీస్ స్టేషన్కి, తెలుగుదేశం పార్టీకి ఎవరైతే ఆ కార్యకర్తలు ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వ్యక్తుల్ని డైరెక్ట్గా ఆయన వెంట పెట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి సిఐ గారి ముందు కూర్చుని, టౌన్ సిఐ గారి ముందు కూర్చుని మా వాళ్ళని వాళ్ళు తీసుకొచ్చి అవతల వాళ్ళు తప్పు చేయకపోయినా సరే వాళ్ళని లోపల వేయించడం అనేది జరిగింది. మేము ఇక్కడ ఎవరూ కూడా మేము చేతకానితనంగా మేము ఊరుకోమని చెప్పి చాలా క్లియర్గా నేను మీ ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నేను ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాను. సో మీరు లా అండ్ ఆర్డర్ని మీరు ఎంతవరకు ఇక్కడ గుడివాడలో మెయింటైన్ చేయాలనేది మీ చేతిలో ఉంటుంది, అది మా చేతిలో కాదు. ఒక ప్రశాంతమైన వాతావరణం గుడివాడలో ఏర్పాటు చేయాలంటే మీరు ఆ విధంగా వెళ్ళండి. లేదు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చేసినా మేము చేస్తామంటే మాత్రం దాన్ని ఫ్యూచర్లో ప్రతిఘటించడం అనేది జరుగుతుందని మాత్రం నేను హెచ్చరిక చేస్తాను. గుడివాడ ప్రభుత్వ గెస్ట్ హౌస్ నందు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియా సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఒకే కుటుంబమని, పార్టీలో ఎటువంటి సంక్షోభాలు నెలకొనలేదని ఆయన తెలిపారు. గుడివాడ గెస్ట్ హౌస్ నందు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన ప్రారంభించి 1500 రోజులు పూర్తయిన సందర్భంగా గ్రామదర్శిని అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగా తనను నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం జరిగిందని తెలిపారు. గుడివాడ పట్టణంలో గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీలో ఏదో జరిగిపోతుందని కొన్ని పత్రికల్లో వార్తలు రావడం జరిగిందని, కానీ తెలుగుదేశం పార్టీ సభ్యులు అంతా ఒకటే కుటుంబానికి చెందిన వారని, చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడినా వాటిని సరిదిద్దుకుంటామని తెలిపారు. తమ పార్టీ నాయకులు లింగం ప్రసాద్ కొంత అసంతృప్తిగా ఉన్నారని, ఆయనతో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగిందని తెలిపారు. లింగం ప్రసాద్ కూడా సానుకూలంగా స్పందించి తనను కలుస్తానని చెప్పడం జరిగిందని, పార్టీలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడం సహజమని, వాటిని సానుకూల వాతావరణంలో పరిష్కరిస్తామని తెలిపారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి 1500 రోజులు ఆయన పాలన పూర్తయిన సందర్భంగా గ్రామదర్శిని అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానికి ప్రోటోకాల్ ఇన్ఛార్జిగా నన్ను వేయడం, ఇక్కడ రావడం జరిగింది. ఏంటంటే వాళ్ళు కొన్ని పత్రికల్లో కొన్ని లేనిపోని అపోహలు వచ్చినాయి. అవన్నీ కూడా మా కుటుంబం, తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఒక కుటుంబం. గుడివాడలో రావి వెంకటేశ్వర గారి ఇన్ఛార్జి, ఆ నాయకత్వంలోనే అందరూ కూడా సమిష్టిగా పనిచేస్తారు. ఎవరు ఏ హోదాల్లో ఉన్నా సరే పార్టీ ఇన్ఛార్జే సుప్రీం తెలుగుదేశం పార్టీలో, ఆయన నాయకత్వంలోనే అందరూ కలిసి పనిచేస్తారు. ఎవరికైనా ఏదన్నా చిన్న చిన్న మనస్పర్ధలు రావడం అనేది ఒక కుటుంబంలో కూడా అందరికీ వస్తుంటాయి. అన్నదమ్ములకు కానివ్వండి, అక్క చెల్లెలకు కానివ్వండి, భార్యాభర్తలకు కానీ ఆ చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు 1 రోజు 2 రోజులు కోపతాపాలు ఉండడం సహజమే. అవి మాలో మేము కాబట్టి సరిపెట్టుకుంటాము, సరి చేసుకుంటాము. పత్రికలో వచ్చిన అటువంటి అంత ఇదేం లేదు ఇక్కడ. అయితే ఏంటంటే ఇక్కడ కొంతమంది కౌన్సిలర్లు వచ్చారు, ఇంకొంతమందితో ఫోన్లో కూడా మాట్లాడాను. లింగం ప్రసాద్ గారితో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆయన ఏదో రిజిస్ట్రేషన్ ఉండి పక్కన మొబైల్ వెళ్ళడం జరిగింది. ఆయన కూడా వచ్చి నాతో కలిసి మాట్లాడతాడడం జరిగింది. ఏదేమైనా ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ వ్యవహారం. అవి కూడా రేపు ఎల్లుండిలోనే అందరం కూడా సమస్యపోతే ఒకే వేదిక మీదకి వచ్చి కూర్చొని మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటే లింగం ప్రసాద్ గారు ఎంతమంది కూడా మార్కెట్ యార్డ్ పదవి ఇస్తారని ఇవ్వలేదు, దాని మీద అలగడం జరిగింది. అదే కరెక్టే. అప్పుడు అంటే పదవి కావాలని అడుగుతున్నారు. ఓకే చైర్మన్ పదవి గురించి ఏం కాదు, ఆయన చైర్మన్ పదవి అడగట్లా. అయితే ఆయనకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా పార్టీ మీద ఉంది. తప్పకుండా అది కూడా చర్చించుకున్నాము. అంటే వాళ్ళు ఏదో ఆయన అలిగాడని చేయడం కాకుండా ఆయనకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా పార్టీ మీద ఉంది. ఇప్పుడు ఇన్ఛార్జి గారు కూడా అదే మా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా ఇవాళ మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి
ఆయనకు కూడా, ఎందుకంటే ఆయన కూడా మున్సిపల్ చైర్మన్గా వాళ్ళ అభ్యర్థిగా పోటీ చేశారు కాబట్టి ఆయనకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి, తప్పకుండా ఇస్తాం. అంటే లింగం ప్రసాద్ గారు కూడా వచ్చి నన్ను కలుస్తా ఉన్నారు. తప్పకుండా ఇది కుటుంబ వ్యవహారం, కోపతాపాలు ఒక రోజు 2 రోజులు ఉంటాయి. అదే చెప్పేదానండి. అంటే ఇప్పుడు అదే చెప్పాం కదా, కోపతాపాలు ఇవన్నీ 1-2 రోజుల్లో సమస్య పోతాయి. లింగం ప్రసాద్ గారు కూడా కలుస్తా ఉన్నారు. ఆయన మీద కూడా అందరికీ పాజిటివ్ ఇదే ఉంది. వాళ్ళ ఆయన రాలేదని ఎవరికి కోపం కానీ లేకపోతే వేరే ఉద్దేశాలు కానీ ఎవరికీ లేవు. ఆయనకి కూడా న్యాయం చేయాలనేది అందరిలో ఉంది. ఇన్ఛార్జి గారు కూడా నా దృష్టికి అదే తీసుకొచ్చారు. పార్లమెంట్ సభ్యుడు మన నారాయణ గారికి కానీ లేదా మంత్రి దేవినేని ఉమా గారికి దృష్టిలోకి తీసుకెళ్ళి పార్టీ అధిష్టానం దృష్టికి కూడా ఈరోజే తీసుకెళ్ళి ఈ సమస్యని ఈ 1-2 రోజుల్లోనే మళ్ళీ మీ అందరం కూడా సమైక్యంగా మీ అందరి ముందుకు వస్తాం. గుడివాడ పామర్రు జాతీయ రహదారి పరిధిలోని ప్రధాన రహదారి గుంటలు గోతులతో అధ్వానంగా తయారైంది. తాత్కాలిక మరమ్మతులతో అధికారులు ప్రజల కంటతడి తుడుస్తున్నారు. జాతీయ రహదారి పరిధిలోని గుడివాడ పామర్రు ప్రధాన రహదారి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అధ్వానంగా తయారైంది. వర్షాకాలం వచ్చిందంటే ఈ రోడ్డులో ప్రయాణించడం నరకంగా మారుతుంది. రోడ్డుపై గుంటలు పడి వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. వర్షాలు పడితే వర్షపు నీటితో రోడ్డు మొత్తం మునిగిపోయే పరిస్థితి. ఎక్కడ గుంటలు గోతులు ఉన్నాయో తెలియక వాహన చోదకులు భయపడుతూ ఉంటారు. అధిక లోడు గల వాహనాలు ఈ రోడ్డు గుండా పామర్రు, ఉయ్యూరు, విజయవాడ వైపు వెళుతూ ఉంటాయి. నిత్యం రద్దీగా ఉండే రోడ్డు వర్షం తాకిడికి గురి కావడం వల్ల నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వార్తా పత్రికల్లో, టీవీ ఛానళ్లలో ఎన్నిసార్లు వార్తలు ప్రచురించినా అధికారులు మాత్రం తాత్కాలికంగా మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. తాత్కాలికంగా కాకుండా పూర్తి స్థాయిలో రోడ్డు మరమ్మతులు చేయాలని నిత్యం ఈ రోడ్డులో ప్రయాణించే ప్రయాణికులు మరియు వాహన చోదకులు విజ్ఞప్తి చేస్తున్నారు. గుడివాడ గీతా భవన్ రోడ్లోని వేణుగోపాల స్వామి దేవస్థానం నందు శ్రీ మరీచి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గుడివాడ గీతా భవన్ రోడ్లోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు శ్రీ వికనస మహర్షి ప్రియ శిష్యులు మరీచి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో వికనస మహర్షి శిష్యరికం చేస్తూ ఆయన బాటలో నడుస్తున్న పండితులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పండితులు మాట్లాడుతూ లోకాన్ని సన్మార్గంలో నడిపేందుకు సాక్షాత్తు శ్రీమాన్ నారాయణి ఆలోచనల నుంచి పుట్టిన మహాపుణ్యమూర్తి శ్రీ వికనస మహర్షి అని తెలిపారు. వికనస మహర్షికి నారాయణమూర్తి వేదాల్లోని సారాంశాన్ని బోధించి భూలోకంలోని ప్రజలను ఆధ్యాత్మికత వైపు మరల్చివలసిందిగా చెప్పడం జరిగిందని, అప్పటి నుండి కూడా వికనస మహర్షి భూలోకంలో తన బోధనలను అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు. ఎన్నో శాఖలుగా వైఖానసులం జీవిస్తున్నాం, కానీ వైఖానసం అంటే ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఎవరైనా మీరు వైఖానసులు ఎలా అయ్యారండి అంటే చెప్పుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. మనము వికనస మహర్షి యొక్క శాస్త్రాన్ని అనుసరించడంతో ఆయన శిష్యుల యొక్క పరంపరలోంచి వచ్చిన వాళ్ళం కాబట్టి వైఖానసులం అయ్యాం. క్రీస్తు బోధలు అనుసరించేవాళ్ళు క్రైస్తవులు, జిండు బోధలు అనుసరించేవాళ్ళు జైనులు, మహమ్మద్ బోధలు అనుసరించేవాళ్ళు మహమ్మదీలు అన్నట్టుగా వికనస సూత్రాన్ని అనుసరిస్తూ వికనస యొక్క శిష్యుల యొక్క వంశ పరంపరలో వచ్చాం కాబట్టి మనమంతా కూడా వైఖానసులయ్యాం. ఈ వికనసుడు అంటే ఎవరు అనేటువంటి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకు ఉంది. శ్రీమన్నారాయణమూర్తి సృష్టి ప్రారంభం చేసినప్పుడు బ్రహ్మదేవుడితో చెప్తాడు, నాయన నువ్వు అన్ని లోకాలని సృష్టి చేసి అన్ని రకాలైన జీవరాశిని, వృక్షాలని అన్నింటినీ కూడా, ప్రకృతినంతా కూడా సృష్టి చెయ్యి అని చెబితే బ్రహ్మదేవుడు సరేలేమంటాడు. పరమాత్మకి తెలుసు భవిష్యత్తు కాలం. ఆ విశేష ఖననం మూలంగా ఒక రూపము ఎదురకుండా ఆవిర్భవించింది ఆ శక్తితో. ఎప్పుడైతే ఒక రూపం ఎదురకుండా వచ్చి
నిలబడిందో శంఖము, చక్రము, కిరీటము ఇప్పుడు మనం చూస్తున్నాము వికనసాచార్య వారి యొక్క ఇది. ఈ విధంగా శ్రీమన్నారాయణమూర్తి యొక్క హృదయంలోంచి ఆ వికనోముని ఆవిర్భవించారు. గుడివాడ పామర్రు రోడ్డు నందు నాయి బ్రాహ్మణ నాయకులు దేవరపల్లి కోటి మీడియా సమావేశం నిర్వహించారు. నాయి బ్రాహ్మణ సంక్షేమం కోసం శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసమే శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని నియోజకవర్గ శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం నూతన అధ్యక్షుడు దేవరపల్లి లక్ష్మీ కోటయ్య అన్నారు. స్థానిక పామర్రు రోడ్డులో విలేకరులతో మాట్లాడుతూ శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం నూతన కార్యవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. నూతన అధ్యక్షునిగా దేవరపల్లి లక్ష్మీ కోటయ్య, కార్యదర్శిగా విక్కుర్తి పోతురాజు, కోశాధికారిగా కొడాలి శివనాగేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా తెన్నేటి వెంకట పన్నేశ్వరరావు, దేవరపల్లి జగన్మోహన్ రావు, కాపవరపు రాధాకృష్ణ, జాయింట్ సెక్రటరీగా చిన్నపానకాలు ఎన్నికైనట్లు తెలిపారు. నాయి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని కోటి తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు. ఈరోజు శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం నూతన కమిటీ కార్యవర్గ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రెసిడెంట్గా నా కార్యవర్గ సభ్యులందరూ నన్ను ఎన్నుకోవడం అంతా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. గత సంఘంలో చూస్తే కొన్ని పరిణామాలు మనసుకి అందరికీ కూడా ఇబ్బంది కలిగించడం వల్ల మేము దాని నుంచి బయటికి రావడం జరిగింది. ఈ నూతన కార్యవర్గ ఏర్పాటుకు సహకరించినటువంటి మా నూతన కమిటీ సభ్యులందరికీ మరియు నా బ్రాహ్మణ సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా సంఘం ద్వారా చేసేటటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా మా నాయ బ్రాహ్మణ సోదరులందరికీ కూడా అందే విధంగా చేస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మేము చేసేటటువంటి కార్యక్రమాలు ప్రతిదీ కూడా మా కార్యవర్గ సభ్యులతో చర్చించి దాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా సెట్ చేస్తాము. కాబట్టి దీనికి సహకరించినటువంటి నాయ బ్రాహ్మణ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము. ఈరోజు ఈ నూతన కమిటీ ఏర్పడిన సందర్భంగా మా న్యాయ బ్రాహ్మణ సోదరులందరికీ ప్రెసిడెంట్ గారి శుభాకాంక్షలు చెప్తున్నాము. అలాగే మేము చేసే ప్రతి కార్యక్రమం మొత్తం కమిటీ అంతా నిర్ణయం తీసుకుని అమలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మా వాళ్ళందరూ సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గుడివాడ కొత్తపేటలో అప్పు చెల్లించే విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఎమ్మెల్యే కొడాలి నాని, మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్. టీడీపీ పార్టీలో ఎటువంటి సంక్షోభం లేదన్న ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. తెలుగుదేశం పార్టీ ఒకే కుటుంబం అంటూ వెల్లడి. అధ్వాన్నంగా గుడివాడ పామర్రు జాతీయ రహదారి, తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.